సూపర్ 8 దశలో ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. పదులైన బౌలింగ్ మరియు సూపర్ హిట్టింగ్ చేసి ఆస్ట్రేలియా తెలివిగా చక్కటి వ్యూహంతో బంగ్లాదేశ్పై అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ను ఆస్ట్రేలియా బౌలర్స్ వణికించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, బౌలింగ్ చేసిన 6 బౌలర్స్ మూకమ్మడిగా బంగ్లాదేశ్పై దాడి చేశారు. పిచ్ పరిస్థితిని ఉపయోగించుకుంటూ స్లో బాల్స్ వేస్తూ బంగ్లాదేశ్ను 140 పరుగులకే పరిమితం చేశారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో 41 పరుగులు మరియు హృదయ్ 40 పరుగులు చేసి బంగ్లాదేశ్కు ఒక మోస్తారు స్కోర్ అందించారు. ఆస్ట్రేలియా బౌలర్స్ ప్యాట్ కమిన్స్ 18 ఓవర్ 5-6 బంతులకు మరియు 20 ఓవర్ మొదటి బంతికి వరుసగా వికెట్లు పడగొట్టి ఈ టీ20 వరల్డ్ కప్ లో మొదటి హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు. జంపా 2 వికెట్లు, స్టాయినిస్, మాక్స్వెల్ మరియు మిచెల్ స్టార్క్ తలో వికెట్ పడగొట్టి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అసలే తక్కువ స్కోరు ఆడుతుంది భారీ హిట్టర్స్ డేవిడ్ వార్నర్ మరియు ట్రావెస్ హెడ్. డేవిడ్ వార్నర్ అయితే రివర్స్ స్వీప్ షాట్లతో బంగ్లాదేశ్పై విరుచుకుపడ్డాడు. వీరిద్దరు బ్యాటింగ్ దాటికి 7 ఓవర్లలో 65 రన్స్కి గానీ మొదటి వికెట్ పడలేదు. ఈ క్రమంలో వార్నర్ 35 బంతుల్లో 53 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. 11.2 ఓవర్లకు ఆస్ట్రేలియా 100 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయిన దశలో వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 28 రన్స్ ముందున్న ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు.